కొని నేను కూడా తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా మంచిగా చేస్తాం. అట్లనే ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఫోకస్ చేస్తాం. మరి ఎన్ఆర్ఐస్ని తక్కువ అంచనా వేయద్దు, ఎన్ఆర్ఐస్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అవునా? మరి నేను వచ్చి నెల రోజులే అయింది, అంటే మా అత్తమ్మ 6 నెలల నుంచి కష్టపడుతుండ్రు. నేను అక్టోబర్ 26కి రావడం జరిగింది. మరి అట్లనే ప్రజలందరూ గెలిపించిండ్రు. వాళ్ళకి కావాల్సింది నమ్మకం, పనులు చేయడం. మనకి మంచి హృదయం ఉండి మనం సేవ చేయాలనుకుంటే ఎక్కడైనా రాణించవచ్చు అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే నేను వచ్చి నెల రోజులకే గెలిచిన కాబట్టి. మరి ఎన్ఆర్ఐస్ కూడా ఇంకా ఎవరికైనా రావాలన్న ఉద్దేశం ఉన్నా కానీ మీ అందరికీ ఒక బాట ఏర్పడ్డది. ఇంకా యూత్ కూడా ఉంటున్నా, తప్పకుండా కూడా అది చేసి చూపిస్తా. అది చూసి వేరే నియోజకవర్గాలలో ప్రెషర్ పెరిగే అంతగా మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను నల్గొండ నుంచి కూడా ఇది మిస్ కావద్దని వచ్చిన అన్న. ఈరోజు నల్గొండలో ఉన్నా నేను. అన్నింటికన్నా సంతోషం ఏంటంటే ఇక్కడ గెలిచి నిలబడ్డ యుద్ధ వీరులందరూ నా పాటలతో గెలిచారు. ఆ విషయాన్ని గట్టిగా చప్పట్లు కొట్టారు. చాలా సంతోషం. ఇక్కడ నిలబడ్డ ఎమ్మెల్యేలందరూ అన్నలందరికీ యుద్ధంలో గెలవడానికి ఆయుధం లాంటి పాటలు ఇచ్చాను. నిలబడి కలబడి నక్షత్రంలా పొడుచుకు వచ్చారు. నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడురా, మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అని మాదిరి ఒక యుద్ధంలో గెలిచినటువంటి యుద్ధ వీరుల గురించి మంచి పాటలు పాడే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది. నేను వచ్చి ఒక 1 అవర్ అయింది కూర్చున్నానన్న. ఇక్కడ ఎన్ఆర్ఐస్ సోదరులు అమెరికాలో ఉండి అక్కడ ఉండి కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో అందరూ ఎదగాలి, వైద్యం కానీ విద్య కానీ రాజకీయాలలో అందరూ బాగుండాలని కలలు కన్నటువంటి అన్నలకు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను చిన్న ఇన్స్పైర్ చెప్తాను. శ్రీశ్రీ గారు నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా, నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా, ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని, పద 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 కరిమబ్బుల మోటునే కాంతి ఉంది కదా, పద 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 పోరాడనిదే ఏది పొందలేవు కదా, శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా, ఉలి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా, పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా, పడినా లేచే కెరటంలా దూకాలే దరదారన్నో, ఓటమి గెలుపుకు దీటుగా ఉంటూ నిలబడి కలబడి ఈ జట్టే మనదని. ఇది కదా మన తెలంగాణ దమ్ము, ధైర్యం, ధైర్య సాహసాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, చెల్లి ఉదయభానికి నేను చాలా గొప్ప ఫ్యాన్. కానీ ఇద్దరము ఒకే రోజు ఇక్కడే కలుసుకున్నాం. మమ్మల్ని ఇద్దరిని కలిపినందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మీ అందరికి తెలుసు, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా అందరూ మన వాళ్ళ ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్పదలుచుకోలే. కానీ 3 రంగుల జెండా పాట చెల్లి అడిగింది కాబట్టి ఒక లైన్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, అగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మరేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బిడు భూముల వానైతాడు బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరను దారే దారారో. ఇదిరా సూపర్. మళ్ళీ మీ అందరి ఆనందం కోసం అప్పుడప్పుడు అందరికీ అన్నలందరికీ బోరు కొట్టకుండా ఉండడం కోసం 2-3 నాయకుల తర్వాత లాస్ట్ వరకు నేనుంటా. మా బసంత్ రెడ్డి బావ కూడా వచ్చిండు, చాలా సంతోషం. ఇక్కడ పేరు పేరున అందరు ఎమ్మెల్యేలు అందరికి కూడా, మా వీరేశం అన్న కానీ, మా అనిల్ అన్న కానీ, బండి సంజయ్ అన్న కానీ, మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కానీ, మా రాకేష్ అన్న, అందరికి కూడా పేరు పేరున దయచేసి నన్ను పేర్లు మర్చిపోతే మన్నించవలసిందిగా మరొకసారి. మల్లారెడ్డి అన్ని దేశాల నుంచి వస్తారన్న అంటే
మిమ్మల్ని అందరిని చూస్తే మళ్ళీ నేను అన్ని దేశాలు చూసినట్లుంటుందని వచ్చాను, మిమ్మల్ని అందరిని ఒక్కొక్క దేశం చూస్తే. అయితే రెండోది ఏంటంటే, నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం విశ్వేశ్వర రెడ్డి గారు కూడా. ఒక 2 నిమిషాలు మీతో చెప్పాలి. నేను రాజకీయ జీవితంలోకి వచ్చి 4 నెలలు అయింది, గెలిచి నెల రోజులైంది. కానీ చాలా సమస్యలు కలిసివేస్తున్నాయి ఎందుకు వచ్చానా రాజకీయాల్లో. కానీ నా జీవితం నాకుండే 7 స్టార్ హోటళ్ళు, 5 స్టార్ హోటళ్ళు, నా లండన్లు, నా సింగపూర్లో. ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు, ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదు. చాలా సమస్యలు. 80 సంవత్సరాల వృద్ధురాలు బస్ స్టాప్లో పడుకుంటుంది. గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చి ఏడుస్తుంది నాతో. రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, సంఘ సేవ అనుకుంటే తిరిగి బ్యానర్లు కట్టుకుంటా అసోసియేషన్లు పెట్టుకున్నట్లు కావచ్చు. ఇవన్నీ దీని గురించే. ఈ హోటల్ వైస్రాయ్ హోటల్ సమావేశాల వరకే సరిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా చెప్పొచ్చాను, ఎక్కడో ఒక చోట తెలివి వచ్చిన తెలంగాణ హైదరాబాద్ ఉంది, తెలివి లేని తెలంగాణ పల్లెలు ఉంది. బతుక నేర్చిన ప్రతి ఒక్కడు విదేశాలకు వెళ్తుండొచ్చు, హైదరాబాద్ మాలాగా కోకాపేట్ల విల్లలు కట్టుకుంటుండొచ్చు. కానీ ఏ తెలివి లేని అమాయకులు ఇంకా పల్లెటూరాలు అట్లా ఉన్నారు. కాబట్టి అందరూ దయచేసి మీకు వీలైనంత ఈ రాజకీయ నాయకులు నమ్మకండి. మంచి రాజకీయ నాయకులను ప్రోత్సహించండి. ఎందుకంటే నేను ఆ బాత్రూమ్ చూసిన తర్వాత ఆ పిల్లలు వచ్చి ఏడుస్తుంటే నేను డోర్లన్నీ పెట్టేసి, మీకు ఎందుకు చెప్పాలంటే 150 దేశాలకు వెళ్తుంది నా వాయిస్, వేరే చోట చెప్పేవని కాదు. డోర్ పెట్టేసి చెప్తలేరు. నేను కూడా చిన్నప్పుడు ఎంబీఓలో చెప్పాను, ఎస్ అంకుల్ అంతా బాగుంది. డోర్ పెట్టిన తర్వాత నేను నాన్నని రా, మీ డాడీని రా, మీ అంకుల్ రా అంటే కళ్ళ నీళ్ళు రాలిపోతున్నాయి ఆ పిల్లలకు. 700 మంది అంకుల్ ఒక బాత్రూమ్. ఎవరిని అనాలా, ఎందుకు అనాలా? సిటీ సెంటర్ అది. మా విల్లలేమో 20 కోట్లు, మా కార్లేమో 2 కోట్లు. మాకు అర్థం కాలేదు నాకు, అంటే ఎందుకు వచ్చానని పరిస్థితి. మళ్ళీ తర్వాత రోజు ఒక ఫుడ్ మెయిన్ చూపిస్తే రోజు పప్పు నీళ్ళే పెడుతున్నారు అంకుల్ అని. ఏదో మొత్తానికి ఆ సమస్య పరిష్కరించిన తర్వాత మా పిఏ వెళ్ళాడు అన్నం తినడానికి. ఒక్కసారి ఆ పిల్లలు ఏమంటున్నారంటే, మీ సార్ని ఒక్కసారి మా హాస్టల్కి రమ్మను. అంత దైన్యం, అంత దరిద్రం. అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ కూడా అడిగాను, మాకు మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై 4 రకాలు ఉంటాయని అడిగాను అక్కడ ఉన్నతని. దయచేసి నాకు అవకాశం వస్తే అసెంబ్లీలో స్పీకర్ గారిని అడుగుతాను, మాకు పెట్టే తిండి హాస్టల్లో పెట్టండి, హాస్టల్లో పెట్టే తిండి అన్న మాకు పెట్టండి. కాబట్టి ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. మీరు చూసే కోకాపేట్ టవర్సు, జూబ్లీ హిల్స్, బస్ స్టాండ్లు చాలా చూశాను నేను కూడా. కానీ ఒక్కసారి మీరు అందరూ హైదరాబాద్ మీద కేంద్రీకృతం కాకుండా పల్లెలలో కూడా, టౌన్ సెంటర్లలో కూడా మాలాంటి వాళ్ళని పట్టుకోకుండా మీరు వెళ్ళండి. $1 ఇస్తారా, $2 ఇస్తారా, $3 ఇస్తారా, ఒక్కటని ఇవ్వండి, $1 ఇవ్వండి. దయచేసి ఒక్కసారి పల్లెలల్లో, అమాయక పల్లెలు అట్లే ఉన్నాయి. వీలైతే మీ అందరి సహకారంతో అందరు ముందు ఏదైనా కార్యక్రమాలు మీకు చెప్తే, ఈరోజు చట్టసభలల్లో ప్రజాప్రతినిధులు ఉన్నాం. మీకు ఏది కావాలన్నా, మీరు ఏది చేయాలనుకున్నా మేము మీకు వారధులం అవుతాం మీ పల్లెలకు. కానీ ఒక్కసారి దయచేసి ఈ హైదరాబాద్ని వదలండి. ఈ రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, కనెక్టెడ్ రోడ్స్ ఇవన్నీ వదలండి. దీని తర్వాత అసలైన తెలంగాణ ఉంది. ఇదంతా రంగురంగుల తెలంగాణ. అర్థం కావట్లేదు హైదరాబాదు. దయచేసి అందరు కొద్దిగా బాధపడుతుండొచ్చు, ఎందుకంటే అంత కోటీశ్వర్లే ఉన్నారు కాబట్టి బాధ అనిపిస్తుండొచ్చు. నేను చెప్పాను కదా, మామూలు స్థాయి నుంచి వచ్చాను, ఈరోజు మర్సిడీస్లలో తిరుగుతున్నాను, 100 కోట్లకు ఎదిగాను అన్నా. కానీ సమాజం మీద బాధ అట్లనే ఉంది. నా చారిటీస్ వల్ల చాలా కార్యక్రమాలు చేశాను, చెప్పకుండా కూడా చాలా చేశాను. కానీ మీ అందరికి ఒకటే కోరుకుంటున్నాను, యువత కూడా నిర్వీర్యం అవుతుంది తెలంగాణ. అవకాశము ఎప్పుడూ రాలేదు, ఇదే మొదటిసారి. ఏదైనా ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, మనం ఉన్న జాగాలో కానీ, మనం పుట్టిన ఊర్లో కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల సేవా కేంద్రం కంపల్సరీ పెట్టే పరిస్థితికి ఈ దేశం కానీ, రాష్ట్రాలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేదే నా కోరిక.
ఎక్కడైతే ఉచిత విద్యా వైద్యం ఉంటుందో అప్పుడు కరప్షన్ అనేది తగ్గిపోతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ రెండు ఎప్పుడైతే ఉచితంగా ఇస్తామో అప్పుడు మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ బాధ లేకుండా చదువుకుంటారు. ఎటువంటి అనారోగ్యం వచ్చినా అధైర్యపడకుండా హాస్పిటల్లో చూయించుకోగలుగుతారు. ప్రతి మనిషికి సంపాదించిన దాంట్లో 75% ఖర్చు అయ్యేది రెండు రంగాలలోనే. అది విద్యా వైద్యంలోనే ఎక్కువ ఖర్చు అవుతుంది. మిగతాది ఎవరైనా సేవింగ్ అనుకున్నా కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉపయోగపడే పరిస్థితిలో ఉండాలంటే అది వైద్యం కొరకే అని చెప్పి దాచిపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండే పరిస్థితికి వస్తుంది. లేనివాడు అధైర్యంగా ఉండకుండా, ఉన్నవాడికైనా లేనివాడికైనా ప్రైవేటైజేషన్లో ఉండకుండా ఇవి గవర్నమెంట్ సెక్టార్లోనే ఉచిత విద్యా వైద్యం ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా నమ్మకం. అలాగే మీరందరూ కూడా కలిసి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెట్టి అక్కడి నుంచి వివిధ దేశాల్లో ఉన్న అందరూ కూడా ఒక్క దగ్గరికి కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ప్రమోద్ రెడ్డి గారు కానీ, విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, ఎవరైనా ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలామంది వారు అందరూ కలిసి పల్లెల్లో సేవ చేయాలని నిర్ణయించుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. అలాగే చేస్తున్నారు. ఇక ముందు కూడా పెద్ద ఎత్తున చేసి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉచిత విద్యా వైద్యం ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి. ప్రభుత్వాలు మిమ్మల్ని చూసి మారాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. జై హింద్. మీరందరూ విదేశాల్లో ఉండి కదా, దేశంలో ఉండి కూడా జై తెలంగాణని గర్జిస్తే గాంధీస్తే అన్ని రకాల సహకారాలు అందిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన విషయాన్ని ఎవరు మర్చిపోం కూడా. మేము దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యారు. మన తెలంగాణ భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కూడా విదేశాల గడ్డ మీద కూడా మీరు దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని కాపాడుతున్న విషయం మీ అందరికీ తెలిసింది. అందుకే నాకు స్వామి వివేకానంద గుర్తొస్తాడు. అప్పుడే అయిపోయింది 200 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద అయిపోయింది. అరే, ప్రపంచంలో అత్యున్నతమైన స్థానం మీద తల్లి భారతమాత కూర్చుని సింహాసనం మీద కూర్చున్న అద్భుత సన్నివేశాన్ని నేను కల్లారా చూసినా అని చెప్పి 2 సంవత్సరాల క్రితం వివేకానంద స్వామి చెప్పిన విషయాన్ని ఈ రోజు దాన్ని సాధించడానికి నరేంద్ర మోడీ అనే ఒక రూపంలో మరొక నరేంద్రుడు వచ్చి వాళ్ళు దాన్ని సాకారం చేస్తున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల గురించి కాదు, ఒక దేశ ప్రధాని గురించి చెప్తాం, ఒక రాజకీయ నాయకు గురించి కాదు. కానీ ఆర్థిక ప్రగతిలో మీరు కూడా భాగస్వామ్యమయ్యారు. ఇవాళ గతంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితి చూడండి, ఇవాళ ఆర్థిక ప్రగతి ఈరోజు చూడండి 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చి మళ్ళీ ఒక్కసారి అవకాశం ఏంటి దాన్ని 3వ స్థానానికి తీసుకొస్తా 2047 వరకు ఇవాళ ఈ దేశం ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో, ఒక విశాల దృక్పథంతో, అంకుటిత దీక్షతో ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా విదేశాలు ఉన్నప్పుడు కూడా మీరు ఈ దేశ అభివృద్ధి విషయంలో కానీ, ఈ దేశ రక్షణ విషయంలో కానీ కష్టపడి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి కష్టపడి శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించుకునేటువంటి ఒక మహత్కర కార్యంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. పాలకుర్తి నియోజకవర్గం యాక్చువల్లీ. సో అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గంలోనే కాకుండా మేము నల్గొండ, ఖమ్మం, ములుగులో కూడా చేశాము సేవలు. ఈరోజు మాకు ఇట్లా పనికొస్తాయని మేము ఏనాడు అనుకోనలేదు. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ప్రజలకు కావాలి అని స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్, లైబ్రరీస్ కట్టేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మీ అందరిలాగానే నేను చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళిపోయాను 1977లో. అంటే నాకు 11 ఇయర్స్. అప్పుడు 11 ఇయర్స్ నుంచి కూడా అమెరికాలో ఉండి అమెరికాలోనే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ మాది. మా పిల్లలు కూడా అక్కడే పుట్టి పెరిగారు. సో ఇక్కడికి పాలిటిక్స్ అనేది, స్పెషలీ మన ఇండియన్ పాలిటిక్స్లో ఎన్ఆర్ఐస్ పాత్ర మాత్రం చాలా వాళ్ళు మంచిగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పెద్ద పాత్ర పోషివ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ పాలిటిక్స్లో చేంజ్ అనేది అవసరము. స్పెషలీ మనం యూత్కి కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి. మీ అందరికీ తెలుసు, మా కోడల్ని ఎంకరేజ్ చేసిందాన్ని నేను. సో తప్పకుండా మన ఇంకా యూత్ అందరికి కూడా మనం తీసుకురావాలి. ఎందుకంటే చేంజ్ ప్లస్ న్యూ ఐడియాస్, చేంజ్ ఒకటి, న్యూ ఐడియాస్ అనేది కావాలి. అదేవిధంగా ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఒక ఛాన్సు, ఒక రిస్క్ అనేది తీసుకోవాలి.
మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా అంటే మనకి కంఫర్టబుల్ లైఫ్ ఉండి అక్కడ మళ్ళీ ఇక్కడికి రావాలి అని అంటే మళ్ళీ హీరో టు జీరో స్టార్ట్ చేయాలనే ఒక భయం అనేది ఉంటుంది. బట్ ఆ భయం అన్నీ అవసరం లేదు, ఎందుకంటే మేము ఉమెన్ అయ్యే చేశాము. నేను జూన్లో కంప్లీట్గా మూవ్ అయ్యాను ఇక్కడ ఇండియాకి. జూన్ నుంచి కూడా మేము పాలకుర్తిలోనే ఉండటం జరిగింది. సో అక్కడ క్యాంపెయినింగ్ చేసి ఇప్పటి వరకు వచ్చాను. స్పెషలీ మీ ఉమెన్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది పెట్టడం జరిగింది 2019లో అమెరికాలో. సో అప్పటి నుంచి కూడా దానికంటే ముందు కూడా ఉమెన్ ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. సో మెయిన్గా నేను పాలిటిక్స్లోకి రావటం ఎందుకు కారణం అంటే, ఒకటి మన నీడ్ అవసరం యాజ్ ఎన్ఆర్ఐగా.